హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనము ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్స్ చదివితే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్స్ ఈజీగా ఉంటాయి, కాన్సెప్ట్స్ని ఎలా చదవాలి అనేదాన్ని ఇప్పుడు మనము చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఏఐని తీసుకుంటున్నాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇది బిఎస్సిఐఐలోని సెకండ్ సెమిస్టర్ ఏఐ సబ్జెక్టు. సెకండ్ సెమిస్టర్లో ఏఐని అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అని అంటారు. ఓకేనా? ఇప్పుడైతే మనము ఎన్ని యూనిట్స్ చదవాలి, ఏ విధంగా చదవాలి, అదేవిధంగా మెటీరియల్లో ఉన్న ఆన్సర్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా హెడ్డింగ్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్లో ఏ పదం కనిపించినా దానికి సంబంధించిన కాన్సెప్ట్ని అయితే రాయొచ్చండి. అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నేను అక్కడ ఇవ్వకపోతే మీరు కామెంట్ పెడితే మీకు వాట్సాప్ సెండ్ చేస్తాను. నేను పెట్టే ఆన్సర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఓన్గా కూడా రాయొచ్చు. ఇది ఇప్పుడు నేను చెప్పేదాన్ని విని అదేవిధంగా నేను ఇచ్చిన నోట్స్ని ఒకసారి చదివితే చాలండి, మీకైతే గుర్తుండిపోతుంది. ఇప్పుడైతే మనము ఏ లెసన్స్ చదివితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు, అదేవిధంగా ఏ లెసన్స్ ఈజీగా ఉంటాయో కూడా ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే ఏ సబ్జెక్ట్కి వస్తే చూడండి, నేనైతే సిలబస్ పెట్టాను. ఫస్ట్ అయితే 3 యూనిట్స్ అంటే పెట్టాను. వీటిలో మనకి ఏ యూనిట్ అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే అంటే ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ అయితే చాలా వెరీ వెరీ యూజ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఫస్ట్ దానికంటే సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. అది ఎలా అంటే ఈ సెకండ్ యూనిట్ అనేది మ్యాక్సిమం మన జనరల్గా మన చుట్టుపక్కల జరిగే వాటి గురించే ఉంటుంది. అంటే ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తాము, ఎథిక్స్ ఉంటాయా, ఏఐకి బిల్డింగ్ అప్లికేషన్ ఎలా యూజ్ అవుతుంది అనే క్వశ్చన్సే దీంట్లో ఉంటాయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అన్ని సబ్జెక్ట్ గురించి చెప్తానండి. అన్ని సబ్జెక్ట్లో ఏ లెసన్స్ చదవాలి, అదేవిధంగా ఏ కాన్సెప్ట్స్ ఈజీగా ఉంటాయి అవి చెప్పిన తర్వాత నేను వాటి గురించి ఒక్కో దానిగా నోట్స్ ఇస్తానండి. అంటే నేను ఫుల్ అయితే చెప్పను, నేను 3 యూనిట్స్ వరకే చెప్తాను. ఆ 3 యూనిట్స్లో ఇంపార్టెంట్ అని ఏముండదండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం ప్రతి కాన్సెప్ట్ చదువుకుంటేనే ఫుల్ తెచ్చుకోవచ్చు. అసలు పాస్ అనేది వేస్ట్ అండి. ఎందుకంటే పాస్ అనేది ఇంట్లో ఉండే జస్ట్ ఒక 2 లెసన్స్ 1 లెసన్ చదువుకున్నా 4 మార్క్స్లో ఒక 2 రాయొచ్చు, 10 మార్క్స్లో 1 or 2 రాయొచ్చు అండి. ఈజీగా పాస్ అవ్వచ్చు. పాస్ అనుకోకూడదండి, ఫుల్ మార్క్స్ రావడం, యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ రావడం అనేది మనకి ఇక్కడ కావాలి. దానికి తగ్గట్టు మనం 3 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను 3 లెసన్స్ చెప్తానండి. ఆ 3 లెసన్స్ ఈజీగా సింపుల్గా చెప్తాను, అదేవిధంగా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అనేది చాలా సింపుల్ అండి. నేనైతే ఈ 2 గురించి చెప్తాను. అదేవిధంగా ఇంకోటి చెప్పాలి కాబట్టి థర్డ్ యూనిట్ అండి. చూడండి, ద డేటా పైప్లైన్ ఫ్రమ్ కలెక్షన్ టు మోడల్ రీడినెస్. నిజంగా చెప్పాలంటే ఏ అనేది చాలా సింపుల్ అండి. మనకి ఓవరాల్గా జరిగే మన చుట్టుపక్కల జరిగే వాటి గురించే ఎక్కువగా ఉంటుంది. మంచిగా స్కిల్ నేర్చుకొని ఏని నార్మల్గా వింటే చాలు, మీరైతే అన్నిటి గురించి ఓన్గా రాయొచ్చు, నో ప్రాబ్లం అండి. మార్క్స్ అయితే కంపల్సరీగా ఫుల్ మార్క్సే పడతాయి. ఓకేనండి. ఈ 3 యూనిట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మీకు ఇంకా 4th యూనిట్ 5th యూనిట్ కూడా చూపిస్తానండి. ఇది ఓన్లీ బిఎస్సి ఏఐ అండి. అంటే ఇక్కడ ఈ ఏఐ సబ్జెక్ట్లో కూడా గ్రూప్ వైజ్ మారాయండి. అంటే బీకామ్ వాళ్ళకి ఒక విధంగా, బీసీఏ వాళ్ళకి ఒక విధంగా అనేవి మారిపోయాయి. ఇదైతే బిఎస్సి ఏఐ వాళ్ళకి ఉన్న 4th and 5th యూనిట్. దీంట్లో నుంచి అయితే మనం ఈ 3 చెప్తామండి. అదేవిధంగా ఏసీఐ అయితే
లాస్ట్ సెమిస్టర్లో చదివిన ఏఐనే ఉంటుంది మ్యాక్సిమం. అది కూడా చూపిస్తానండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ యూనిట్ చెప్తానండి. చూడండి, ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ పీస్ ఫ్రేమ్వర్క్. ఇది మ్యాక్సిమం అయితే ఫస్ట్ యూనిట్లో ఉన్నదే ఉంటుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఉంటుంది. ఓకేనండి, ఇదైతే చెప్తాను. థర్డ్ది ఇక్కడ ఎక్స్పర్ట్ సిస్టమ్ అని ఉంది. సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ రీసెర్చ్ స్ట్రాటజీస్ ఇన్ ఏఐ అని ఉంది. అదేవిధంగా ఫోర్త్ యూనిట్ ఇంట్రడక్షన్ టు మషిన్ లెర్నింగ్. ఫిఫ్త్ది కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎథిక్స్ ఇన్ ఏఐ. ఇక్కడైతే నేను ఫస్ట్ యూనిట్ చెప్తాను. అదేవిధంగా ఫోర్త్ యూనిట్ అండి ఇంట్రడక్షన్ టు మషిన్ లెర్నింగ్. అదేవిధంగా ఫిఫ్త్ అండి కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎథిక్స్ ఇన్ ఏఐ. నేను ఇవే ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఫస్ట్ యూనిట్ అనేది లాస్ట్ సెమిస్టర్లోని ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐ గురించి మ్యాక్సిమం ఉంటుంది. అప్పుడు స్టూడెంట్స్కి చదవటానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా గుర్తుంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చదివారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అంటే లాస్ట్ ఇయర్ అయితే మనము జస్ట్ నార్మల్గా మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇక్కడ అది ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, అది ఏ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు, అది ఏ విధంగా పనిచేస్తుందని దాని గురించి అయితే ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ మెషిన్ లెర్నింగ్లోని క్లస్టరింగ్ అనేవి, అసోసియేషన్ అనేవి కొత్తవి వస్తాయండి. అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి నేను చెప్పే విధానంలో. కాబట్టి ఫోర్త్ యూనిట్ని అయితే ఎంచుకున్నాను. అదేవిధంగా ఫోర్త్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీకు అక్కడ నేను పెట్టాను కూడా. అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ అండి కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎథిక్స్ ఇన్ ఏఐ. అంటే ఎథిక్స్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అర్థం చేసుకునేది అని అర్థము. అలా ఎథికల్ రూల్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్గా ఉండడము, అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము, ఎవరి పట్ల పక్షవాతాన్ని వహించకుండా అందరికీ ఒకే సమాధానం చెప్పడము. అలా ఎథిక్స్ రూల్స్ని ఏఐలో ఎలా ఉన్నాయి, అది ఎలా ఫాలో చేస్తుంది అనేది మన ఫిఫ్త్ యూనిట్లో ఉంటుందండి. దాన్ని కూడా నేను మీకు ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంలో చెప్తాను. ఏసీఐకి వచ్చేలేకి ఫస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ని అయితే చెప్తానండి. ఫుల్గా చెప్తాను, అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం మీరైతే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మీకు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం వేసే వాళ్ళు ఫుల్ వేస్తే ఖచ్చితంగా పడతాయి. మీరు మంచిగా మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే, మీరు నేను చెప్పేది విని రాస్తే ఖచ్చితంగా. ఇంకా తర్వాత వస్తే హిస్టరీ అండి. హిస్టరీలో కూడా మనం చూద్దాము. హిస్టరీలో అయితే 3 యూనిట్స్ ఉంటాయండి. ఈ 3 యూనిట్స్లో మీకు సంబంధించి అయితే, మీకు కాదండి నాకు సంబంధించి కూడా చెప్తున్నాను. థర్డ్ యూనిట్ అనేది వెరీ సింపుల్ అండి, ఎందుకంటే గాంధీ తాత గురించి ఉంటుంది. అదేవిధంగా మన ఇండియన్ స్ట్రగుల్స్ ఫర్ ఫ్రీడమ్ గురించి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సింపుల్ అండి. సో నేనైతే థర్డ్ యూనిట్ అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇది చెప్పిన తర్వాత సెకండ్ యూనిట్ అండ్ ఫస్ట్ యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే నేను 2 యూనిట్స్ గురించే ఫుల్గా చెప్తాను, కానీ మేబీ కొంతమంది వేరే చదువుకుంటారు కదా, వాటి కోసం ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవనేవి చెప్తాను. ఇక్కడైతే ఫుల్గా థర్డ్ యూనిట్ చెప్తాను. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఓకేనండి, సెకండ్ యూనిట్ అండి. సెకండ్ యూనిట్ గురించి అయితే నేను పూర్తిగా చెప్తాను. పూర్తిగా నీకు కాదండి, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి, చదువుతాను చూడండి. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మెడివల్ ఇండియా, ఢిల్లీ సుల్తాన్ రూల్స్, అలావుద్దీన్ ఖిల్జీ అండ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ రిఫార్మ్స్, గ్రేట్ మొఘల్స్. ఇక్కడ మీకు సెకండ్ యూనిట్లో అయితే మొఘల్స్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి, అంటే మీకు తెలుస్తుంది కాబట్టి మొఘల్ సామ్రాజ్యం. తర్వాత వాళ్ళ యొక్క అగ్రికల్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇది కొంచెం రాయడం చాలా లెంతీగా ఉంటుంది. ఫస్ట్ యూనిట్ అయితే వాట్ ఈజ్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ హర్ప్
జపానీస్ సివిలైజేషన్ వెడిక్ లిటరేచర్. ఓకే, జెనిస్ అండ్ రూల్ ఇండియా. ఓకేనండి, ఇప్పుడు కన్ఫర్మ్ చేసేసాను ఏది ఈజీగా ఉంటుందో. యూనిట్ 3 అండ్ యూనిట్ 1 అండి. అంటే చూడటానికి పెద్దగా ఉన్నాయి, ఏంటి సెకండ్ యూనిట్ చాలా చిన్నగా ఉంది కదా, అది ఎందుకు తీసుకోలేదు అని అనుకోకండి. ఇవి రెండిటిల్లో ఫస్ట్ అండ్ థర్డ్లో అయితే మనకి చాలా తెలిసినవి ఉన్నాయండి. ఇప్పుడు హిస్టరీ అంటే ఏంటది అది అనేది ఉంది. అదేవిధంగా ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అనేది మ్యాక్సిమం తెలుస్తుంది. అలాగే అశోకుడు గురించి, గుప్తా గురించి, అలాగే బుద్ధిజం, జైనిజం కూడా మనం వినుంటాము 10th క్లాస్లో. వాటి వల్ల మనకు కొంచెం ఈజీగా గుర్తుంటుంది, అందుకని నేను ఆ రెండు తీసుకున్నాను. ఒకవేళ మీకు సెకండ్ యూనిట్ కూడా కావాలి అని మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను సెకండ్ లెసన్ కూడా చెప్తానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను 3 సబ్జెక్ట్స్ చెప్పాను, ఏ కాన్సెప్ట్స్ అనేవి. వీటిలో తర్వాత నేను పైథాన్ అండి. ఏంటి ఓన్లీ లెసన్స్ చెప్పింది, కాన్సెప్ట్స్ ఏయో ఇంపార్టెంట్ అని చెప్పలేదని అనుకోకండి. నేనైతే ఈ 2 లెసన్స్లో ప్రతి కాన్సెప్ట్ని చెప్తాను, అది కూడా చిన్నగా కొంచెమే చెప్తాను. ఆ కొంచెంలోనే మీరు అర్థం చేసుకోవడం ద్వారా ఎక్కువ రాస్తారు. అది ఎలాగో కూడా నేను లెసన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే మనము పైథాన్ చూద్దాం. పైథాన్ అయితే ఏ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ కాదండి, లెసన్స్. సారీ అండి, బై మిస్టేక్. ఇప్పుడైతే మనము పైథాన్ యొక్క సిలబస్ చూద్దాం. ఫస్ట్ అయితే బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండి. ఇక్కడ పైథాన్లో ఫస్ట్ లెసన్ అయితే చాలా సింపుల్ అండి, ఎందుకంటే మ్యాక్సిమం థియరీ ఉంటుంది, ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉండదు. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడే చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు దాకా ప్రిపేర్ అయ్యి ఉండరు మ్యాక్సిమం. అంటే సిలబస్ అవ్వదు సరిగా, లెసన్స్ చదవడము రాయడము అవే ఉంటాయి, ఎవరంతగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండరు. కాబట్టి అలాంటి వారికి, అదేవిధంగా ఓన్లీ ఎగ్జామ్స్ పెట్టేయకునే వాళ్ళు ఉంటారండి, వారికి కూడా ఈ ఫస్ట్ యూనిట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, చదువుతుంటూనే అర్థమవుతుంది. మ్యాక్సిమం థియరీ పార్ట్లోనే ఉంటుంది, అప్పుడప్పుడు మన మ్యాథ్స్ కూడా మధ్యలో వస్తూ అలాగ మనతో ఫ్రెండ్షిప్ చేసి వెళ్తూ ఉంటుంది. ఓకేనండి, ఫస్ట్ యూనిట్ మనం సెలెక్ట్ చేసింది ఫస్ట్ యూనిట్. తర్వాత సెకండ్ యూనిట్ అండి. సెకండ్ యూనిట్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఎందుకంటే నాకు ఫస్ట్ చూడగానే ఇఫ్ స్టేట్మెంట్ అని ఉంది. అసలుకి ఇఫ్ స్టేట్మెంట్ అంటేనే చాలా బాగుంటుంది, అన్నీ కనెక్టెడ్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనండి, సెకండ్. ఇంకో థర్డ్ కూడా కావాలి కదా, థర్డ్ మనం చూస్తున్నామండి. థర్డ్ ఏం పెట్టాలి? కేక్ చూస్తున్నాను, ప్లీజ్ 2 minutes వెయిట్ చేయండి. ఓకేనండి, మేబీ ఫస్ట్ సెకండ్ అయిపోయింది కదా, నేనైతే 4thలో కానీ 5thలో నుంచి తర్వాత నేను కొంచెం చూసి మ్యాటర్ ఎలా ఉందనేది చూసి ఇవి రెండిటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే మనము ఫస్ట్, సెకండ్, 4th or 5th అండి, ఈ రెండిట్లో నుంచి ఒకరు తీసుకొని మొత్తం 3 లెసన్స్ని అయితే కంప్లీట్ చేసి చెప్తాను. ఇదైతే 1 month ఛాలెంజింగ్ అండి. మీరు ఈజీగా అన్ని సబ్జెక్ట్లోని లెసన్స్ని ఎలాగా చదవాలి, ఎలాగా గుర్తుంచుకోవాలి అనే దాన్ని చెప్తానండి. మీకు ఇది నచ్చుతుందని నేను భావిస్తున్నాను. సరేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసి నాకు తెలియజేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. అదేవిధంగా మీకు నోట్స్ కావాలని నేను PDF సెండ్ చేస్తాను. తర్వాత అయితే నేను క్లాసెస్ని స్టార్ట్ చేస్తానండి. ఏ విధంగా అంటే ఫస్ట్ అయితే మనము ఏఐ నుంచి స్టార్ట్ చేసుకుందామండి. ఏఐ, హిస్టరీ, ACI, అదేవిధంగా పైథాన్ అండి. ఒకటే విధంగా
నేను స్టార్ట్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు ఛాలెంజింగ్గా తీసుకొని ఈ 1 మంత్ అనేది మంచిగా చదవండి. అందులో మాకు లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయని. అంతకుముందు May 15 అన్నారండి, అంటే May 1 నుంచి అన్నారు, ఇప్పుడైతే June 15 నుంచి స్టార్ట్ అని చెప్పారు. కాబట్టి మీరు ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పటి నుంచైనా చదవటం మొదలు పెట్టండి. సరేనండి, బాయ్ బాయ్.